నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం దేగం గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ పథకాలు పేదలకు మాత్రమే అందాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. భవిష్యత్తు తరాల కోసం మొక్కలను నాటే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ప్రజలకు రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. కల్తీ లేని కళ్ళను ప్రజలకు విక్రయించాలని గౌడ కులస్తులకు చెప్పారు. ఆల్ఫూజమ్ కలిపిన కళ్ళును ప్రజలకు విక్రయించవద్దని, అలాంటి కల్తీ కళ్ళను తాగే ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. వనం ఎందుకు ఉండాలి, చల్లదనం ఎందుకు ఉండాలి, భవిష్యత్ తరాల గురించి ఒక నిర్దేశం జరిగింది అధికారులకు. రాను రాను ఏదైతే ఈ పర్యావరణం దెబ్బతినడం వల్ల, పచ్చదనం పోవడం వల్ల, అడవి పోవడం వల్ల ఎన్నంటి అనార్థాలు వస్తున్నాయి. రాను రాను 50 degrees క్రాస్ అయిపోతుంది. ఇంక ఇట్లనే ఉంటే భవిష్యత్తులో 60-65% అయితే పుట్టే పిల్లలు కూడా బతకరు, గర్భాలు కూడా పిండాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలకు ఒక అవగాహన వేయడం జరిగింది. రాను రాను ప్రజలు కూడా ఒకసారి దయచేసి, ముఖ్యంగా అంటే పచ్చదనం ఎందుకు అవసరము, పర్యావరణం ఎందుకు అవసరము, భవిష్యత్తు తరాలకు అవసరం, బంగ్లాలు బంగారం ఉపయోగపడే బిడ్డలకు వాళ్ళకు ఒక చల్లని నీడ, పచ్చడి పర్యావరణము, స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు భవిష్యత్ తరాలకు అవసరం. కాబట్టి అది కాపాడుకోమని చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు, ఇట్లాంటి కుల వృత్తులకు ఏమేమి ప్రభుత్వం చేస్తుందో సరైన ఉపయోగించుకోమని గౌడ కులస్తులకు కూడా దయచేసి మీరు దళారుల మాటలు నమ్మకుండా ఏదైతే అల్ఫా జ్వలం లాంటి ఆ మత్తు పదార్థాలకు కొద్దిగా